వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మకు పూజలు చేసి ఆడి పాడారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలు శుక్రవారం రాత్రి సైతం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి జిల్లా ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి నల్గొండ జిల్లాలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. అంతేకాక బతుకమ్మ పండగ వెనుక సంస్కృతి సంప్రదాయాలతో పాటు శాస్త్రీయ కోణం దాగి ఉందని, బతుకమ్మ పండగలో వాడే పసుపు కుంకుమ అలాగే బతుకమ్మను నిమజ్జనం చేసే చెరువులు కోనేర్లను శుభ్రపరచడం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, అదనపు డిఆర్ఓ శ్రవణ్ కుమార్, ఎంపీడీఓలు, ఏపీఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సో మన ప్రభుత్వం ఈ బతుకమ్మ పండుగని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత వారం రోజుల నుంచి మన ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో వివిధ డిపార్ట్మెంట్లతోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు కూడా హాజరవుతూ ఉన్నారు. ఈరోజు మన డిఆర్డీఏ తరపు నుంచి మరి మహిళలందరూ కూడా సెర్పులో పనిచేస్తున్నటువంటి ఏపీఎంస్, సీసీస్, అదేవిధంగా డిఆర్డీఏలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఏపీఓస్, అదేవిధంగా మన టీఏస్, కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా మార్నింగ్ నుంచి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు. మరి ఇది పండుగనే కాకుండా అందరూ కలిసిమెలిసి సమాజంలో ఇమిడిపోవడానికి ఇది ఒక మంచి అకేషన్. ఈ అకేషన్ని అందరూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మన డిఆర్డీఏ పనిచేస్తున్న సిబ్బందికి, అదేవిధంగా పట్టణ ప్రజలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇది బతుకమ్మ అనేది మన తెలంగాణలో మాత్రమే జరుపుకునే పండుగ. ఎక్కడైనా వేరే రాష్ట్రాలలోనేమో దేవునికి పూలు పెట్టడానికి మాత్రమే పూలను యూజ్ చేసి దేవునికి మాత్రమే పెడతారు. మన తెలంగాణలో మాత్రమే పూలకు మాత్రమే సపరేట్ పండుగ ఉన్నదంటే బతుకమ్మ. ఆ బతుకమ్మను జరుపుకుంటున్నందుకు మనకు చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడికి వచ్చిన డిఆర్డీఏ శేఖర్ రెడ్డి సార్కు మనం బతుకమ్మ జరుపుకుంటున్న మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈరోజు మా డిఆర్డీఏ మహిళలంతా కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము.